హాయ్ ఫ్రెండ్స్. నేను అమెరికాలో ఉంటే కూడా ఇండియా నుండి మనకు తెలిసిన వాళ్ళు అన్న ఈ కాలేజ్లో సీట్ ఇప్పియండి, ఆ కాలేజ్లో సీట్ ఇప్పియండి, వీళ్ళు ఇంత ఫీజు అడుగుతున్నారు, వాళ్ళు అంత ఫీజు అడుగుతున్నారు అని చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి అనేక కుటుంబాలు కూడా. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. 6 దశాబ్దాల పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఒక 10 ఏళ్ళు స్వయం పరిపాలన చేసుకున్నాం. ఆ తర్వాత ధనిక రాష్ట్రంగా దేశంలోనే నెంబర్ 1గా మన ప్రభుత్వం ప్రకటించడం జరిగింది, ఆనాటి ప్రభుత్వం కూడా. కానీ గత 10 ఏళ్లలో అసలు మన ఒక కుటుంబము ఇలా 10 నుంచి 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఇలా ఒక కార్పొరేట్ కళాశాలలో కానీ కార్పొరేట్ స్కూల్లో కానీ వెయ్యాలంటే సంవత్సరానికి యావరేజ్లో ₹1,00,000 పెట్టిన ఇలా 10 ఏళ్ళ 10th క్లాస్కి ఒక 10 లక్షలు, ఒక 2 ఏళ్ళ ఇంటర్మీడియట్కి అదొక 2-3 లక్షలు. మరి ఈ రకంగా పుస్తకాల ఖర్చులు, డ్రెస్సులు, షూజు, వారి ఏర్పాట్లు, దించి రావడం, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కలుపుకొని ఒక 20-30 లక్షల రూపాయలు ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి మీద మనం ఖర్చు పెట్టాల్సి వస్తే మన యొక్క పరిస్థితి ఏంటి? మన ప్రజల యొక్క పరిస్థితి ఎంత ఇబ్బందిగా ఉంది? ప్రభుత్వం అప్పుడప్పుడు వెదజల్లే సంక్షేమ పథకాలు, లేకపోతే ఓటుకు 5,000, లేకపోతే పెన్షన్ ఇస్తున్నామనో, ఇంకోటి ఇస్తున్నామనో చెప్పుకొని ప్రకటనలు చేసి మన ఓట్లు వేసుకొని గెలుస్తూ ఉంటాయి. కానీ ఈ ఒక్కొక్క కుటుంబము ఒక ఇద్దరు పిల్లలు ఉంటే ఇవాళ ఒక ఎకరం 2 ఎకరాలు ఉంటే కూడా అమ్ముకొని చదివిస్తే రేపు వాడు చదివి బ మంచిగా ఉద్యోగం సంపాదించి ఈ ప్రభుత్వాలు కల్పించే ఉద్యోగాలు వస్తాయనే కూడా నమ్మకం లేకపోవడం, ఈ రకంగా ఇబ్బందుల పాలై ఒక కుటుంబాలతో చర్చిస్తున్నప్పుడు చాలా ఆవేదన, అసలు చాలా ఒక మనోవేదన కలిగి నేను ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. మన దేశంలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కూడా తెచ్చుకున్నాం మనం. ప్రతి విద్యార్థికి విద్య అందాల్సిందే కదా. విద్య అందని ద్రాక్ష కాకూడదు. ఇవాళ కరెంట్ చైల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళే రేపు ఫ్యూచర్ తెలంగాణ కదా, ఫ్యూచర్ నేషన్ అవుతారు, ఫ్యూచర్ వరల్డ్ అవుతారు కదా ఇవాళ. సో అనేక మంది ఇవాళ ఒక సునీత విలియం గురించి మాట్లాడుతున్నామంటే ఆమె చదువుకొని అంత దూరం పోయింది కాబట్టి ఇంతెందుకు, ఒక మన దేశంలో అనేక మంది స్టాల్వర్డ్స్ను అందించింది. సో ఇవాళ మనం ఒకటి మీరు బాగా ఆలోచించాలి. ఒక చిల్డ్రన్ మీద ఇన్వెస్ట్మెంట్ అంటే అది మన ఫ్యూచర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినట్టే కదా. అసలు ద డెస్టినీ ఆఫ్ ఏ నేషన్ బిగిన్స్ ఇన్ ఇట్స్ క్లాస్ రూమ్ అని అన్నారు పెద్దలు. అనేకంగా మలాలా పాకిస్తాన్ నుండి ఆ అమ్మాయి ఏమని చెప్పింది? 1 చైల్డ్ 1 టీచర్ 1 బుక్ 1 పెన్ లేదా 1 టీచర్ ఇవాళ మొత్తం ప్రపంచాన్నే చేంజ్ చేయగలుగుతారని చెప్పింది. చేంజ్ వరల్డ్ అని చెప్పింది. సో ఆ రకంగా విద్య లేనివాడు వింత పశువు అని మన పెద్దలు చెప్పారు. అసలు ధనిక రాష్ట్రంలో దర్జాగా చదువుకోవాల్సినటువంటి పిల్లలు చదువుకునే పరిస్థితి వస్తున్నదేంటి? ఇది చాలా ఆవేదనకరమైన విషయం. మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. మరి మీకు మన దేశం యొక్క ఒక హిస్టరీ మీకు చెప్తా, పరేషాన్ అవుతారు మీరు అందరూ అది వింటే. ఇవాళ మన దేశంలో ప్రపంచంలోని అన్ని దేశాల వాళ్ళు వచ్చి ఇక్కడొచ్చి చదువుకొని పోయేటోళ్ళు మన దేశం వచ్చి. అది ఎప్పుడు? వేల సంవత్సరాల క్రితం. ఇవాళ తక్షశిల కానీ, నలంద కానీ, ఇవాళ విక్రమశిల కానీ, లేకపోతే మనకు ఆ, ఏది బోధిధర్మ లాంటి వాళ్ళు. మీకు ఇంకొక విషయం చెప్తాను. ఒక మ్యాథమెటిక్ ఆస్ట్రానమీ ఆర్యభట్ట జీరోని కనిపెట్టాడు. అతను ఇక్కడ మన నలందలో చదువుకున్నటువంటి విద్యార్థి. ఇలా ఆస్ట్రానమీలో చదివినారు వారు. ఇలా ఒక అబ్దుల్ కలాం ప్రభుత్వ విద్య చదివి ఇలా ఒక మిజైల్స్ని తయారు చేసే నాయకుడిగా ఒక దేశ అధ్యక్షుడు కాగలిగినాడు. సో ఆ రోజుల్లోనే యూనివర్సిటీస్, మనం వేల సంవత్సరాల క్రితమే యూనివర్సిటీస్ కలిగినటువంటి ఈ దేశంలో మీకు ఇంతెందుకు 1918లోనే మనకు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అదొక పెద్ద ప్రపంచంలోనే చెప్పుకోదగ్గటువంటి విశ్వవిద్యాలయం. సో అదే తెలంగాణ మరి ఉస్మానియా యూనివర్సిటీలో చదివినటువంటి వారు రాజకీయ రంగంలో పివి నరసింహారావు, జైపాల్ రెడ్డి గారు మరి ఒక దేశాన్ని ఏలినారు. సైంటిస్టులు రాకేష్ శర్మ ఇక్కడ చదివిన వారే కదా. మీకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. కేటీఆర్ గారు ఐటీ గురించి మాట్లాడుతూ ఉంటారు కదా. నేను కేటీఆర్ గారి దృష్టికి కూడా తీసుకొస్తాను. ఈరోజు శాంతను నారాయణ్ అడోబ్ కంపెనీకి సీఈఓ కదా. ఎంత పెద్ద కంపెనీ ప్రపంచంలో. గూగుల్, ఫేస్బుక్, మరి మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీల సరసన మన శాంతను నారాయణ అడోబ్ కంపెనీ మరి స్థాపించి దాని సీఈఓగా ఉన్నారు. వారు ఎక్కడ చదివినారు? ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి వారు. సో అదే రకంగా మీరు రాకేష్ శర్మ, అజరుద్దీన్ స్పోర్ట్స్లో, హర్షద్ భోస్లే, మరి ఈ రకంగా అనేక మంది మన దగ్గర ఇవాళ మీకు ఇంకా పేర్లు చాలా ఉన్నాయి లిస్టు. దాని విషయం కంటే మీకు ఇక్కడ మన
ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ ర్యాంకింగ్ ఉందో 2014 2017లో ఒక 35 ర్యాంక్ ఉన్నటువంటి ఆ, ఉస్మానియా విశ్వవిద్యాలయం. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత సరే ఉస్మానియా యూనివర్సిటీ లాంటి విశ్వవిద్యాలయాలు డెవలప్ అవుతాయి. మన దగ్గర అనేకం ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీస్ హెచ్సియు ఉంది, లేదా కాకతీయ యూనివర్సిటీ ఉంది. సో ఈ యూనివర్సిటీస్ అన్నీ డెవలప్ అవుతాయి. మంచిగా వైస్ ఛాన్సలర్స్ వస్తారు, టీచింగ్ స్టాఫ్ వస్తుంది, నాన్ టీచింగ్ స్టాఫ్ వస్తుంది, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది, రీసెర్చ్ జరుగుతుంది, ఆర్ఎండి గొప్ప గొప్ప ఆర్ఎండీలు ఇక్కడ ఆవిష్కరించవచ్చు అని మనం అనుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమొస్తుంది? బంగారు తెలంగాణ అంటే ఏంటి? విశ్వవిద్యాలయాలలో విద్యార్థుల యొక్క భవిష్యత్తు బంగారంగా ఉండాలి. సో నా కొడుకు బంగారం అని చెప్పుకునే విధంగా కుటుంబాలు భావించాలి. కానీ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్లు లేకుండా 10 ఏళ్ల పరిపాలనలో, స్వయం పరిపాలనలో వాటికి టీచింగ్ స్టాఫ్ని నియామకం చేయకుండా ఇప్పుడు చేసుకోవాలన్నా మనం? ఎందుకు ఇవాళ నోటిఫికేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది మనం? సో అదే విశ్వవిద్యాలయం ఇవాళ పివి నరసింహారావుని అందిస్తుంది ఎట్లా? మరి మొన్న ఈరోజు దేశంలో అస్సాం గణ పరిషత్ మీకు తెలుసు. అస్సాం రాష్ట్రానికి విద్యార్థులు పోరాటం చేసి సమస్యల మీద ఒక పార్టీని స్థాపించి వారే ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి మంత్రులు కాగలిగినారు. ఎందుకో ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్ర పోరాటంలో ఉవ్వెత్తున పోరాటం చేసి ఇలా తెలంగాణ రావడానికి కారణమైనటువంటి నా విద్యార్థులు అనేక మంది నాయకులు పుట్టుకొస్తారనుకున్నాం. ఇలా పార్టీలు దాంట్లోకి వెళ్ళి పుట్టుకొస్తాయి అనుకున్నాం. ప్రభుత్వాలను ఏర్పాటు చేసే సత్తా కూడా మన విద్యార్థుల దగ్గర వస్తుంది, వాళ్ళే నాయకులు అవుతారు అనుకున్నాం. కానీ ఏదో ఇద్దరు ముగ్గురు దయా మెర్సీ మీద అయినట్టుగా ఎంపీలు ఎమ్మెల్యేలు అయినారు. వారు కూడా ఉస్మానియా యూనివర్సిటీ కాదు అన్ని యూనివర్సిటీలు కొలాప్స్ అవుతుంటే కూడా వాటికి నిధులు కేటాయించకపోయినా, వైస్ ఛాన్సలర్లు కేటాయించకపోయినా, ఆ యూనివర్సిటీల ర్యాంకింగ్ పడిపోయినా వాళ్ళు అసెంబ్లీలో ఉండి పార్లమెంట్లో ఉండి కూడా ఏం మాట్లాడకపోయారు ఈ 10 ఏళ్ళు. మరి నేను అడుగుతా ఉన్నాను కేటీఆర్ గారిని. ఇలా నేను మాదాపూర్ హైటెక్ సిటీని ఇంటర్నేషనల్ స్థాయి కంపెనీలు తెచ్చినాను, బిల్డింగ్లు కట్టినాను, అవి చూసి రజనీకాంత్ గారు, సినిమా యాక్టర్ లయ గారు ఇది లాస్ ఏంజల్స్ లాగా ఉంది అన్నారు. ఇప్పుడు లాస్ ఏంజల్స్ లాగా బిల్డింగ్లు కట్టిరు, అద్దాల బిల్డింగ్లు కట్టినాం. కానీ అది ఏం చేసుకొని మన విద్యార్థులు ఇక్కడ చదువు చక్కగా లేక ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ కాలేజీలు లేకుండా, చదువుకోకుండా, వారికి నోటిఫికేషన్లు వేయకుండా, వారికి ఉద్యోగాలు రాకుండా ఆ విద్యార్థి పోయి ఆ అద్దాల దగ్గర దూకోనికి పనికొస్తాయి. ఆ అద్దాలు దేనికి? ఆ బిల్డింగ్లన్నీ దేనికి నెత్తికొట్టుకొని? ఆ బిల్డింగ్లలో మరి మన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులకు మనకు అవకాశాలు రావాలి కదా. సో ఆ రకంగా తెలంగాణ బిడ్డలకు ఎంతమంది ఆ ప్రైవేట్ సెక్టార్లో, ఆ ప్రైవేటు ఇంటర్నేషనల్ స్థాయిలో మరి ఆ ఉద్యోగాలను అందుకుపించుకునే విధంగా విద్యార్థులను తయారు చేసుకున్నామా మరి ఈ 10 ఏళ్లలో? కావాలి కదా. మరి ఆ నైపుణ్యత ఏది? యూనివర్సిటీలన్నీ కొలాప్స్ చేసి ప్రైవేట్ పరం చేసి మీకు ఉస్మాన్ యూనివర్సిటీకి మరి కాకతీయ యూనివర్సిటీకి ఈరోజు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించకుండా, స్టాఫ్ను కేటాయించకుండా, దాంట్లోకి విద్యార్థులు పోకుండా, చదువుకోకుండా చేసి ప్రైవేట్ యూనివర్సిటీలు తెస్తారా? తెలంగాణ రాష్ట్రం ఈపులు పలగొట్టుకొని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని తెలంగాణ పోరాటం చేసి ఆ రోజు పోలీస్ కాల్పులలో మరణించి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని తెలంగాణలో ఈ యొక్క ప్రభుత్వ విశ్వవిద్యాలయం లేకుండే ఈ 10 ఏళ్ల కింద. తెలంగాణ వచ్చినాక ఇవాళ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు వస్తాయి. ఆ వచ్చిన వాళ్ళు ఇవాళ మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారంటే అవి విద్యార్థులు మనం కట్టే పైసలు కాదా? మన విద్యార్థులు మన పిల్లలకు కట్టే పైసలు కావా? ఇవాళ అనురాగ్ ప్రైవేట్ యూనివర్సిటీయా, మల్లారెడ్డి గారు ప్రైవేట్ యూనివర్సిటీయా, వోక్సేనా, మహీంద్రానా ఇలాంటి ప్రైవేట్ యూనివర్సిటీలను తెచ్చి ఘనమైన తెలంగాణ, బంగారు తెలంగాణ నిర్మించిన అని చెప్తారా? ఇవాళ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. 10 ఏళ్ల ప్రభుత్వంలో వారికి ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, వారికి ఎమ్మెల్యే పదవులు, వారికి మంత్రి పదవులు, వాళ్ళే మంత్రులైతే రేపు ఇవాళ ఆ విశ్వవిద్యాలయాలలో ఒక్కొక్కరు ఇవాళ 2 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు ఒక ఎంబీబీఎస్ పీజీ సీట్ కావాలంటే ₹1,00,00,000. ఇవాళ ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో వీళ్ళు పుణ్యానికి చదువు చెప్తురా? చారిటీ చేస్తురా? సరే వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసో వేరే కంపెనీలు పెట్టో అక్కడ సంపాదించుకొచ్చి యూనివర్సిటీలలో పిల్లలకు విద్యార్థులకు ఫ్రీ చదువులు చెప్తుర్రా? ఈ ప్రైవేట్ యూనివర్సిటీలలో ఎంతమందికి ఫ్రీ చెప్తారు? రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుందా? రేపు పిల్లలకు రిజర్వేషన్ కేటాయిస్తారా? దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు సీట్లు దక్కుతాయా? వాళ్ళు సైంటిస్టులు అవుతారా? రీసెర్చ్ ఆవిష్కరణలు జరుగుతాయా? మళ్ళీ గ్రాంట్స్ పొందుతారు వీళ్ళు ప్రభుత్వం నుంచి. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మనం ఏర్పాటు చేసుకొని ప్రైవేటు విశ్వవిద్యాలయాల కోసం కాదు, లక్షల రూపాయలు పెట్టి మన పిల్లలు చదివించుకోవడానికి కాదు మనం అందరం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంది. వీటి మీద మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే ఈరోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వెంటనే మినిస్టర్ యొక్క సబ్ కమిటీ వేసి వీటి మీద ప్రైవేటు విశ్వవిద్యాలయాలను రద్దు చేయాలి. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సౌకర్యాలు పెంచాలి. గ్రాంట్స్, యూజీసీ గ్రాంట్స్ రాకుండా అవుతుంది. మ్యాచ్యూరిటీ గ్రాంట్ ఇవ్వం మనం. ఇలా ర్యాంకింగు
విశ్వవిద్యాలయం 34 ఉంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పుడు ఇవాళ 68కి పోతుందా అండి? అంటే 68 ర్యాంకు పడిపోయిందంటే మనం 10 ఏళ్ళు స్వయం పరిపాలనలో ఇది ఏ రకంగా గొప్పతనమో మీరు వివరించగలుగుతారా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు? ఇది మేము 10 ఏళ్లలో చేసిన ఘనత మన యూనివర్సిటీలకు ఈ రకమైన ర్యాంక్ వచ్చిందని. గ్లోబల్‌లో 2000 పైననా ఉస్మానియా యూనివర్సిటీకి. ఎంత చక్కటి బిల్డింగు, ఎంత పెద్ద జాగా, ఎన్ని ఎకరాల స్థలము ఆ రోజు ఉన్నటువంటి ప్రభువులు ఇచ్చిపోతే దాన్ని సర్వనాశనం చేసి ఇవాళ బంగారు తెలంగాణ నిర్మించినామంటారు. ఇవాళ మీ అందరిని నేను కోరేది ఒకటే, ప్రజలారా ఇవన్నీ కూడా మనము గమనించాలి. సో ఒక్క స్కూల్స్లలో పరిస్థితి ఏ రకంగా ఉంది మనం చూస్తలేం. ఇవాళ వాన పడితే స్కూల్ బంద్. మరి పాములు స్కూళ్ళల్లోకి వస్తాయి. ఇవాళ జిల్ల పురుగులు బల్లులు అన్నం తిన్న స్కూళ్ళల్లో చిన్నపిల్లలు పాపం ప్రైమరీ స్కూళ్ళు బీద కుటుంబాలు ఇవాళ పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వ పాఠశాలకు ప్రభుత్వ హాస్టల్కో పంపిస్తే దాంట్లో తిండి కూడా చక్కగా పెట్టలేని పరిస్థితి ఉంటే మనం డెవలప్ అయినట్ట? మనం స్వాతంత్రం తెచ్చుకుని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది గిందుకేనా? సో ఆ రకంగా స్కూళ్ళు ఎట్లా ఉండాలండి? ఇలా రైట్ టు ఎడ్యుకేషన్ అంటే 10th ఇంటర్మీడియట్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే ఏం మూల్యపోతుంది? 2,00,000 కోట్ల బడ్జెట్ అంటారు. మేము దానికి ఇన్ని కోట్లు పెట్టినాం, దీనికి ఇన్ని వేల కోట్లు పెట్టినాం అంటారు. విద్య మీద 3% మనం ఖర్చు పెడితే ఇవాళ మన దేశంలోనే కదా కేరళ 6.5%, ఇవాళ అనేక రాష్ట్రాలు తమిళనాడు, ఇవాళ అనేక రాష్ట్రాలు కూడా 7% పెడుతున్నారు. అది కూడా చాలా తక్కువ. కానీ అనేక దేశాలు ఇవాళ 27%, 20% ఖర్చు పెడుతున్నాయి కదా. ఆ రకంగా మరి హై స్కూల్ పిల్లలకు కానీ 10th చదివే పిల్లలకు కానీ ఇవాళ మనం ఉచిత విద్య అందిస్తే తప్పేముంది చెప్పండి? టెక్నికల్ ఎడ్యుకేషన్, స్కిల్ ఎడ్యుకేషన్ ఏది? ఒక 10th క్లాస్ పిల్లవాడు అబ్దుల్ కలాం ఏం చెప్పినారు? మన బొల్ల శ్రీకాంత్ గారి గురించి ఒక అంధ విద్యార్థికి మన దగ్గర చదువు చెప్పలేని పరిస్థితులు ఉంటే ఒక విదేశంలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకొచ్చి చదువు చెప్పి మళ్ళీ అక్కడ ఉద్యోగం ఇస్తామంటే నేను ఇక్కడ చెయ్యను అని చెప్పి నాలాంటి వాళ్ళకి చేస్తా అని చెప్పి మళ్ళీ దేశానికి సేవ చేయడానికి తను తిరిగి వచ్చి ఇక్కడ ఒక ప్రైవేటు కంపెనీ పెట్టి ఒక 100 మందికి అయినా అవకాశం కల్పిస్తున్నాడు. అదొక సినిమా కూడా వచ్చింది, బయోపిక్. మరి అటువంటి విద్యార్థులను అందియగలుగుతుందా తెలంగాణ ఈరోజు? ఇవాళ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఓయూలో కాకతీయ విశ్వవిద్యాలయంలో చిన్న కొలువులే పడేయట్లేదు, విద్యార్థులు చచ్చిపోతున్నారు పోరాటాలు నోటిఫికేషన్లకే. 14 ఏళ్ళు తెలంగాణ పోరాటంలో వాళ్ళ వయసు, మళ్ళీ 10 ఏళ్ళు తెలంగాణ ప్రభుత్వంలో నోటిఫికేషన్స్ రాకపోయాయి. 24 ఏళ్ళు సంకనాగినాక ఇక వాళ్ళ కొలువులు ఏడొస్తాయి చెప్పండి మీరు? మొత్తం ఏజ్ అంతా పోయిన తర్వాత. సో అందుకే ఈరోజు ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతుంటే ఒక్కోసారి బాధేస్తుంది. మేము మా ఘనకీర్తి ఇది అని చెప్పుకుంటుంటారు. అసెంబ్లీలో మీరు 119 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. 119 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ బిల్డింగు ఎన్ని రోజులు పనిచేస్తారా? ఓ 3 నెలలు పనిచేయాలని చట్టాలలో ఉంటాయి సంవత్సరానికి. కనీసం ఒక వారం రోజులు ఒక 3 సార్లు కూర్చుంటారు. దాంట్లో 3 రోజులు చర్చలు జరుగుతాయి. మీరు కొట్లాడుకొని వాయిదా వేస్తారు. దానికి ఎన్ని వేల కోట్లు అండి? అసెంబ్లీ వేల కోట్ల రూపాయలు పెట్టి సకల సౌకర్యాలతో సకల భోగాలతో 119 మంది ఎమ్మెల్యేల గురించి మీరు అది కట్టుకుంటారు అసెంబ్లీ. ఎవరిని ఉద్ధరించడానికి కడుతున్నారు? మరి స్కూళ్ళు ఎందుకు కట్టారు ఆ రకంగా? అంటే మీరు కూర్చునే వారం రోజుల గురించి గన్ని సకల సౌకర్యాలతో కట్టుకుంటే స్కూళ్ళల్లో టాయిలెట్స్ ఉండవు, అమ్మాయిలు ఎక్కడ టాయిలెట్ పోవాలనో తెలియదు, ఒక లైబ్రరీ ఉండదు, ఒక ల్యాబ్ ఉండదు, బెంచీలు ఉండవు, వర్షం వస్తే కురుస్తాయి. ఈ స్కూళ్ళల్లో జాయిన్ చేయమంటే డ్రాప్అవుట్స్. అసలు నేను ఒకటి అంటాను, తెలంగాణ రాష్ట్రంలో డ్రాప్అవుట్స్ ఉన్నాయి అంటేనే ప్రభుత్వాలకు క్షేమ్ కాదా? పిల్లలు ఎందుకు స్కూల్కి పోరు సక్కంగా ఉంటే? స్పోర్ట్స్ ఎందుకు ఎక్కడ రారు? నేషనల్ ప్లేయర్స్ ఏరి, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఏరి తెలంగాణ నుండి? అంటే అసలు దీని ఇన్వెస్ట్మెంట్ అంటేనే మీకు ఏదో ఎవరికో ఖర్చు పెట్టినట్టు అనుకుంటున్నారు. వాళ్ళు మన పిల్లలు అనుకోవట్లేదు, మన రేపు రాష్ట్ర పౌరులు అనుకోవట్లేదు, దేశ పౌరులు అనుకోవట్లేదు. సో అందుకే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్స్ రావాలి. ఇప్పుడు ఏదో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి కొన్ని చర్యలు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ చక్కగా ఐఏఎస్ వారు మంచిగా కష్టపడి చదువుకొని ఐఏఎస్ అయినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం గారు మరి వీరి ఆధ్వర్యంలో మొన్న కొంతమందిని పిలిచి అరగోపాల్ లాంటి వాళ్ళని పిలిచి మరి చర్చలు చేశారని చెప్పింది. అది ఇంకా వ్యాస్ట్ చర్చలు జరగాలి. తర్వాత ప్రతి యూనివర్సిటీ నుండి ప్రొఫెసర్లను పిలిచి మాట్లాడాలి, విద్యార్థి నాయకులను పిలిచి మాట్లాడాలి, పౌర సమాజాన్ని పిలిచి మాట్లాడాలి. సో ఈ రకంగా అందరిని పిలిచి మాట్లాడి చేస్తే బాగుంటుంది. మరి చూద్దాం, ప్రభుత్వం ఒక దృక్పథం వారి యొక్క ఏదో చేస్తున్నట్టుగా మరి పిలుస్తున్నట్టుగా చర్చలు చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రేపు తప్పకుండా అసెంబ్లీలో విద్య విషయం చర్చ జరగాలి.
నేను 119 ఎమ్మెల్యేలరా మీ నియోజకవర్గాల్లో మీ పిల్లలు ఉన్నారు, మీరు కూడా ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, మీరు ప్రైవేటు విశ్వవిద్యాలయాలను రద్దు చేసే బిల్లును ప్రవేశపెట్టండి అని డిమాండ్ చేస్తున్నా. రెండోది, ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్స్ అమెరికా సిస్టమ్ లాగా అసలు ఒక విద్యార్థిని చదివియాలంటే ఒక లీడర్ దగ్గరికి పోయి రికమెండేషన్ లెటర్ తీసుకొని పోయి స్కూల్లో జాయిన్ కావాలా అండి? ఆత్మగౌరవం ఏం కావాలి? ఒక పిల్లవాడిని కన్నా తల్లిదండ్రులు తను చదివించలేని వ్యవస్థ చదివియాలి కదా, కాన్స్టిట్యూషన్ చదివియాలి కదా వాళ్ళని. కాన్స్టిట్యూషన్ నా దేశం నాకు చదువు చెప్పింది అని ఘనంగా చెప్పుకోవాలి కదా. పలానా నాయకుడు చదివించిండు, ఆయన లెటర్ ఇస్తే నాకు స్కూల్లో సీటు దొరికింది, పలానా స్కూల్లో చదివిన, పలానా ఫీజు, ఇంకా ఈ మధ్యన నేను ఈ చదువుకు ఫ్రీగా నేనే ఇచ్చిన పైసలు, దాని పేపర్లు వేసుకోవడం, ఎమ్మెల్యేలు అవ్వడం, ఓట్లు వేయించుకోవడం, అట్లయితే డెవలప్ చేసినట్ట. ఈరోజు ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. మనం ఓట్లు వేస్తూ ఉన్నాం, వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతూ ఉన్నారు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు పెడతా ఉన్నారు, లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు, అదే పెట్టుబడి తెచ్చి మళ్ళీ మనకు ఓటుకింత అని ఇస్తున్నారు, డబ్బులు పెడుతున్నారు, గెలుస్తున్నారు, వాళ్ళే మంత్రులు అవుతున్నారు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ స్కూళ్ళు అన్నీ ఆగమవుతూ ఉన్నాయి. ఈ రకంగా ప్రజలం కూడా మనం కూడా మారాలి. సో అందుకే నా యొక్క పిలుపు ఏంటంటే, ఈరోజు గవర్నమెంట్ హై స్కూల్స్ ప్రతి మండల్లో ఈరోజు జనాభా ప్రాతిపదికన ఎంతమంది సెన్సస్ ఉండాలి కదా, ప్రజలు ఇంతమంది ఉన్న ఓటర్లు ఎంతమంది ఉన్నారు అంటే ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. తెలంగాణలో 3.3 మేల్ ఎన్ని, ఫిమేల్ ఎన్ని, ట్రాన్స్జెండర్స్ ఎన్ని, మొన్న పోయినసారి అనుకుంటా 2500 మంది ఏమో ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారని. సో ఈ రకంగా లెక్కలు చెప్పి ఓట్లను నిర్వహించగలుగుతాం మనం మంచిగా సక్రమంగా, ఎటువంటి గడబడి లేకుండా. ఒక్క ఓటుతో గెలిచినా దాని డీటెయిల్స్ ముందు పెడతారు మళ్ళీ. ఇది చేయగలిగినటువంటి వారు మీ ఓట్ల గురించి, ఆ ఓట్లు 3.5 కోట్ల మందికి సక్రమంగా నిర్వహించగలిగే సత్తా ఉన్న ఈ ప్రభుత్వం 2018, 2019లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ చక్కగా నిర్వహించిరా? ఏది మీ పనితనం? ఆ రోజు ఎగ్జామ్స్లో ఇవాళ 7-8 మంది పిల్లలు చచ్చిపోయారుగా సూసైడ్ చేసుకొని. ఏదో గ్లోబరీనా సంస్థకి ఏదో 5 కోట్లకో ఎంతకో కాంట్రాక్ట్ ఇస్తే, ఇవాళ వాళ్ళు తప్పుల తడక రిజల్ట్ ఇస్తే వాళ్ళ తర్వాత క్షమాపణ చూస్తే ఆ పిల్లలు వస్తారా? మీరు అనుకుంటున్నారు 7-8 మంది పిల్లలే అని. ఇవాళ 3.5-9 లక్షల మంది పిల్లలు ఎగ్జామ్ నిర్వహించలేని ప్రభుత్వం మనం స్వయం పాలన ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం. ఎట్లా మీరు సంకలు గుద్దుకుంటారు చెప్పండి? మేము గ్రేడ్ చేసినామని. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ నిర్వహించలేక 8 మంది చచ్చిపోతే వాళ్ళ వెనుక కుటుంబాలు ఎంత బాధపడతా ఉన్నాయి. ఇవాళ 3.5 లక్షల మంది రిజల్ట్ తప్పు వస్తే ఆ 3.5 లక్షల మంది కుటుంబాలు ఎంత, తల్లిదండ్రులు ఎంత ఆవేదన. అసలు తల్లిదండ్రులు, పిల్లలంటే ఎవరు అనుకున్నారు మీరు? తల్లిదండ్రులు నా కొడుకు, నా మన్మడో, నా పిల్లవాడో రేపు వెళ్ళి పిల్లనో రేపు డాక్టర్ అవుతుంది, రేపు ఇంజనీర్ అవుతారు, రేపు ఐఏఎస్ అవుతారు, ఈ దేశాన్ని ఉద్ధరిస్తారు, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారు, మాకు అన్నం పెడతారు అని పిల్లలు, తల్లిదండ్రులు కలలు కంటారు. అటువంటి కలల సౌదాలని మీరు సునాయాసంగా కూల్చేస్తారా? మీ నెగ్లిజెంట్ యాటిట్యూడ్ వల్ల, మీ ప్రైవేటు కాంట్రాక్ట్ల వలన, మీ మంత్రులు చేతగానితనం వలన ఇవాళ ఎక్కడో బాసర్లా IIIT విద్యార్థులు, పసికూనలు, మైనర్సు రోడ్ల మీదకి వచ్చి ఇవాళ ప్రైమరీ స్కూల్ విద్యార్థులు అన్నంలో పురుగులు వచ్చినాయని ధర్నాలు చేస్తే, దానికి ఇంటర్నేషనల్ కంపెనీలు తెచ్చిన మన కేటీఆర్ గారు, ఆనాటి విద్యాశాఖ మంత్రి గారు పోయి వాళ్ళను ఓదార్చి వాళ్ళతో కలిసి కూర్చొని దిగే ఫోటోలు పంపుతారు. ఇది షేమ్ కాదా? ఒకరోజు తినేస్తీవి, తర్వాత ఇవాళ మీ 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 అబ్బాయి కూడా అమెరికాకు పోయి చదువుకోవాల్సిన పరిస్థితి. మరి అందరు పిల్లలు చదివించగలుగుతారా? అన్ని కోట్ల రూపాయలు పెట్టి, లక్షల రూపాయలు పెట్టి ఇవాళ ఆయనను కూడా ఇక్కడనే చదివించేటటువంటి సౌకర్యం ఎందుకు మెరుగుపరచలే? ఆయన ఎంఎస్ చేయడానికో, డిగ్రీ చేయడానికో ఇక్కడ మంచి నాణ్యమైన ఒక యూనివర్సిటీని ఇవాళ రాకేష్ శర్మను అందించే ఇవాళ శాంతాను నారాయణ ఇక్కడ చదువుకొని ఒక CEO అయినాడు కదా. మరి ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో మీ పిల్లల్ని చదివించు ఒకసారి చూడండి, అప్పుడు తెలుస్తుంది మీకు బాధ. సో మీరు ఆ రకమైనటువంటి ఏవి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ స్కూళ్ళను, ప్రభుత్వ కాలేజీలను మీరు సౌకర్యాలను మొత్తం కొట్టుమిట్టాడి ప్రైవేట్ యూనివర్సిటీలను తెచ్చి ఇవాళ పిల్లలందరికీ ఏదో కొంత ఒక 100 మందికి విదేశీ విద్య 20 లక్షల రూపాయలు ఇచ్చి మేము అమెరికా పంపి చదివిస్తున్నాం. ఈడ ఎందుకు పంపుతున్నాం? ఇక 100 మందిని కూడా ఈడ చక్కగా లేకనే కదా పిల్లలు ఆడిపోతారు, ఆడ పోయి చదివితే ఇంత ఉద్యోగం వస్తుందని. ఇలా గంత దూరం దేశం పంపించి తల్లిదండ్రులు ఇక్కడ, పిల్లలు అక్కడ, మళ్ళీ పిల్లలు రేపు మంచిగా బతికి బట్ట కడతారో తెలియదు, అక్కడ పోయి ఏ యాక్సిడెంట్ అవుతుందో తెలియదు. ఇవాళ కన్న పిల్లల్ని ఎక్కడో దూరం 7 సముద్రాలు దాటి చదువుకొని ఇవాళ చచ్చిపోతే కూడా ఒక 3-4 రోజులు శవాలని ఇళ్ళల్లో పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మా కొడుకు, మా బిడ్డను అమెరికాలో ఉంది, వాళ్ళు రావాలి, వాళ్ళు వచ్చినాకనే సాగు చేస్తాం. సో ఇవాళ 3-4 నెలలు ఆ శవాన్ని దాచిపెట్టుకునే పరిస్థితి. అదే యూనివర్సిటీలు ఇక్కడ ఉండి, అదే ఉపాధి అవకాశాలు ఇక్కడ ఉంటే ఆ పరిస్థితులు ఎందుకు దాపురిస్తాయి? ఉన్నాయి కదా, ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయమే కదా మన ఉస్మాన్ యూనివర్సిటీ.
మళ్ళీ దాన్ని ఎందుకు పునరుజ్జీవింపజేయరు? ప్రపంచంలోని పిల్లలు ఇక్కడికి వచ్చి ఎందుకు చదువుకోరు? ఉస్మానియా యూనివర్సిటీకి వేరే దేశాల నుంచి వచ్చి చదువుకోవాలి, మనకు రెవెన్యూ కూడా వస్తుంది కదా. అటువంటి యూనివర్సిటీలను డెవలప్ చేయాలి, ఇంకా కొత్త యూనివర్సిటీస్లను తీసుకురండి. భూములు అమ్ముకోవడం కాదు, ఆ యూనివర్సిటీలను స్థాపించడానికి ఆ భూములను వాడుకోండి. వెనకట మీరు కష్ట సొమ్ముతో ఈ 10 ఏళ్లల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టి పబ్లిక్ సెక్టార్ యూనిట్లు పెట్టి సంపాదించిన భూములు కాదు ఇవి. మన తాతల నాటి రాజులు ఇచ్చిపోయిన భూమి, దాన్ని మీరెవరు అమ్మనికి? అమ్మి దేనికి ఖర్చు పెడుతుర్రో తెలియదు. మీరు ఓట్లు గడించే స్కీములు తేవడానికి ఇటువంటి విద్య మీద వైద్యం మీద పెడుతుర్రా? కాబట్టి వెంటనే ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రైవేటు స్కూల్స్ ఫీజుల నియంత్రణ జరగాలి. ప్రైవేట్ యూనివర్సిటీలు రద్దు కావాలి. ప్రభుత్వం యొక్క స్కూల్స్ ఈచ్ లొకాలిటీ, ప్రతి మున్సిపాలిటీకి, ప్రతి మండలానికి ఎన్ని స్కూల్స్ ఉండాలో, ఎంతమంది ప్రజలు సునాయాసంగా స్కూల్ దగ్గర ఏ మున్సిపాలిటీకో ఆన్లైన్ అప్లికేషన్ పెడితే స్కూల్ అడ్మిషన్ దొరకాలి. ఏ లీడర్ ఇంటి ముందు పోయి తల్లిదండ్రులు ఆత్మగౌరవం చంపుకొని నా పిల్లగానికి గీడ సీట్ ఇప్పి గాడ ఫీజు తగ్గి అని చెప్పి అసలు ఎమ్మెల్యేలను బతలాడే రోజులు ఉన్నాయంటేనే మీరు షేమ్ ఫీల్ కావాలి. మీ ఎమ్మెల్యేషిప్లకు రాజీనామా చేయాలి. మీరు ఇన్ని రోజులు పదవులు అనుభవించిన దానికి రాజీనామా చేయాలి. సో అట్లా కాకుండా ప్రతి తల్లిదండ్రి ఒక చిన్న పూరి గుడిసె ఇల్లు లేని నిరుపేదలు, మీరే లెక్కలు చెప్తారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాము అని అంటేనే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నట్టు. ఆ నిరుపేద లేని అయినటువంటి పిల్లల్ని చదివిస్తాను అనుకుంటే పోగానే ఎంఆర్ఓ ఆఫీసులల్లో వారికి కావాల్సిన సర్టిఫికేట్స్ రావాలి. కులం సర్టిఫికేట్ కావచ్చు, వారి పేరు నేమ్ సర్టిఫికేట్ మున్సిపాలిటీలో కావచ్చు, ఇలా బర్త్ సర్టిఫికేట్ కావచ్చు. ఏమండి లైన్ కట్టాలి, ఆన్లైన్ అప్లై చేస్తే రావాలి ఇంటికి సర్టిఫికేట్. కంప్యూటర్ యుగం అంటారు కదా, మేము డెవలప్ చేసినాము. బహుళజాతి సంస్థలు హైదరాబాద్కు వస్తే అక్కడ ఉన్న పిల్లలు మాన్యువల్గా పోయి అప్లికేషన్ ఎందుకు పెట్టాలండి? సో అదే రకంగా అడ్మిషన్స్ కూడా స్కూల్లో తన ఇంట్లో కూర్చొని తన పిల్లవాడిని తను ఉంటున్న ఇంటి దగ్గరనే సీటు 100% దొరకాలి. జనాభా ప్రాతిపదికన స్కూల్స్ ఏర్పాటు చేయాలి. ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేయాలి. ఇలా జీడిమెట్ల లాంటి పరిశ్రమలు ఉన్నాయి అక్కడ, తర్వాత నాచారం లాంటి పరిశ్రమలు ఉన్నాయి, చెల్లపల్లి లాంటివి ఉన్నాయి. అక్కడ ఏమున్నాయి? ఫార్మాసిటికల్ ఉంటే ఫార్మా డిప్లొమా కోర్సులు, ఇలా ఐఐటి ఎలక్ట్రిసిటీ కంపెనీలు ఉంటే మెకానికల్ ఉంటే ఐఐటీలు డిప్లొమా కోర్సులు, పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రతి నియోజకవర్గానికి ఒక పాలిటెక్నిక్, ఒక ఐటీఐ, ఒక 2 కాలేజీలు ఇక్కడ హైదరాబాద్ శివారు ప్రాంతంలో డిస్టిక్లలో ఒక్కొక్కటి పెట్టండి. సో ఈ రకంగా మీరు ప్లానింగ్, విద్య మీద ప్లాన్ చేసి రేపు రాబోయే ప్రభుత్వం అన్న కనీసం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి దీని మీద దృష్టి సారించాలి. దీని మీద తప్పకుండా మనం ప్రజలం కూడా మరి పోరాటాలకైనా సిద్ధం కావాలి. ఈ ప్రైవేటు విద్య మీద మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ప్రజలందరూ ప్రజలు కూడా మీరు ఏం బట్టనట్టు ఇళ్లలో ఏదైనా లీడర్ మాట్లాడితే వారే మాట్లాడతారు, వారే కొట్లాడతారు. సో ఈ విద్య మీద ఎవరు మనం పోరాటం చేసినా, మన పిల్లలు, మన విద్యార్థి సంఘాలు ఎవరు ఏ పోరాటం చేసినా మన తల్లిదండ్రులను కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేయాలని చెప్పి మరి మొత్తం ఈరోజు తెలంగాణలో విద్య మీద మనం మరో పోరాటం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. గత 10 ఏళ్లలో మనం విద్య మీద ఏ రకమైన ఖర్చు పెట్టుకోలేదు. మనం 3%, ఇట్ ఈస్ వెరీ షేమ్. మనం చిన్న చిన్న దేశాల్లో అనేక అభివృద్ధి సాధించిన విద్యలో రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రం కూడా విద్యలో మరి సమున్నతమైన అభివృద్ధి సాధించాలి. ప్రజలమందరం కూడా విద్యకు సంబంధించిన విషయంలో ఎలాంటి పోరాటానికైనా మనం సిద్ధం కావాలి. రాబోయే కాలంలో రేపు వచ్చే అసెంబ్లీలో, రేపటి నుండి మొదలవుతున్న అసెంబ్లీలో మరి ఎమ్మెల్యేలందరూ కూడా అట్లీస్ట్ ఈ యూనివర్సిటీలో చదువుకున్న ఎమ్మెల్యేలారా మీకు ఏ మాత్రం నీతి నిజాయితీ, మీకేమైనా నియత్ ఉంటే రేపు అసెంబ్లీలో ఈ యూనివర్సిటీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మాట్లాడండి. ప్రైవేట్ యూనివర్సిటీలను రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేయండి. మరి అటువంటి బిల్లులు వచ్చే అవకాశంగా మీరు మలుచుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, నేను డిమాండ్ చేస్తూ రేపు రాబోయే కాలంలో ప్రజల్ని సమీకరిస్తాం. తప్పకుండా రాబోయే కాలంలో విద్య మీద పోరాటాలు నిర్మించే విధంగా మేము పోరాటాలు చేయడానికి సిద్ధం. మీ తాడూరి సీనన్న.